వాయిస్ తీసుకుంటాం కాబట్టి బయట తిరగండి, జాగ్రత్తగా చదువుకోండి. ఇదెల్లాను ఆల్ ది బెస్ట్. ఎలా ఉండాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. ఫైనాన్స్ ఎంత ఫైనాన్స్ తెలుసా? రూపాయలు ఫైనాన్స్ అంటే లైఫ్ ఎంత ముఖ్యం అనేది ఒకసారి మీరు ఆలోచించండి. జీవితం ఉంటేనే మనం ఏది చేయాలన్నా, ఏది సాధించాలన్నా, మనం ఏది ఆలోచించండి. మనం చాలా చూస్తాం, కానీ మనం ఏది పాటించట్లేదు. మన దగ్గర ఆ అవేర్నెస్ లేదు, ఆ భయం లేదు. అర్థమైందా? భరత్ అండి నిన్నే బ్యాడ్ ఇన్సిడెంట్ ఏంటంటే 2వ తారీఖులో ఒక లెక్చరర్ మా కళాశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి పిల్లలందరికీ అవేర్నెస్ మీద ప్రోగ్రామ్ని కండక్ట్ చేసి వాళ్ళకి ఏ రకమైన భద్రత తీసుకోవాలో ఈ కార్యక్రమంలో సూచించడం జరిగింది. మా పిల్లలందరూ ఈ కార్యక్రమాన్ని విని వాళ్ళు అందరూ కూడా ఆ సేఫ్టీ మెజర్స్ తీసుకుంటామని ప్రతిజ్ఞ చేయడం కూడా జరిగింది. మా కళాశాలలో పిల్లలకి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మా కళాశాల విద్యార్థుల తరఫున ఈ కార్యక్రమ నిర్వాహకులందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆల్. ఈరోజు నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో మన గోకవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే కనుక యువతలో నేటి ప్రపంచంలో సమాజంలో యువతే కాబట్టి బయటికి ట్రాఫిక్ వైపుగా వెళ్తారు కాబట్టి సో వాళ్ళకి అవేర్నెస్గా కొంచెం వాళ్ళకి అవగాహన కల్పించడం కోసము సమాజంలో మార్పు తీసుకురావడం కోసము ఈ యొక్క కార్యక్రమం నెహ్రూ యువ కేంద్రం వారు చేపట్టారు. దానిలో భాగంగా మన కళాశాలలోని జరిపించడం చాలా ఆనందంగా ఉంది. దట్టు ఈ స్టూడెంట్స్ అందరికీ కూడా అవేర్నెస్గా మన గోకవరం ఎస్ఐ గారు వచ్చి వాళ్ళకి కొన్ని మాటలు చెప్పడం జరిగింది, జాగ్రత్తలు. అదేవిధంగా మన ప్రిన్సిపల్ గారు కూడా చాలా సపోర్ట్ చేశారు ఈ కార్యక్రమానికి. అదేవిధంగా ఎన్వైకేఎస్ నుంచి కాకినాడ నుంచి సత్యబాబు గారు వచ్చారు. ఆయన కూడా ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశించి పిల్లలందరికీ కూడా మంచిగా కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. దీని అందరికీ సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. సో లేకుండా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే కాల్ ఫ్రాక్చర్ అయినా లేకపోతే ప్రమాదవశాత్తు ప్రాణం పోయినా ఇటువంటి ఇన్సూరెన్స్ క్లెయిమ్లు కూడా వర్తించవు. ఫస్ట్ బేసిక్ ఫండమెంటల్ ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా అన్న చూస్తారు. నెక్స్ట్ రీసెంట్ గా ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఒకటి. ఇన్సూరెన్స్ నెక్స్ట్ బండికి కావాల్సిన ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ బేసిక్ ఫండమెంటల్స్. ఏ బండి అయినా బండి డ్రైవ్ చేసేటప్పుడు ఆ బండికి సంబంధించి ఇన్సూరెన్స్, సీబుక్, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తే ఇప్పుడు రీసెంట్ గా కొత్త అమెండ్మెంట్ ఒకటి తీసుకొచ్చారు. హెల్మెట్ లేకుండా ప్రమాదం జరిగి హెడ్ ఇంజరీ అయి చనిపోతే క్లెయిమ్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు డిస్క్వాలిఫై చేస్తున్నాయి, ఇన్సూరెన్స్ క్లెయిమ్ ని నిరాకరిస్తున్నాయి అన్నమాట. ఇవ్వట్లేదు ఇన్సూరెన్స్. హెల్మెట్ మ్యాండేటరీ. దాన్ని మనం పెట్టుకుంటామా? పెట్టుకోం. రీసెంట్ గా మన గోకవరం సెక్షన్ లో చాలా మంది చూసారు కుర్రోళ్ళు, మీ ఏజ్ కుర్రోళ్ళే. అంటే ఆ ఏజ్ ఎలా ఉంటుందంటే ఆ రక్తం ఏర్లే ప్రవహిస్తూ ఉంటుంది లోపల. మనం చేసేది తప్ప రైటా అని తెలుసుకునే ఇంగిత జ్ఞానాన్ని